హలో ఎవ్రీవన్. ఈరోజు నేను క్యారెట్ హల్వా స్వీట్ చేస్తున్నాను. నా స్టైల్లో కనుక క్యారెట్ హల్వా స్వీట్ చేసినట్లయితే మీకు చాలా టేస్టీగా వస్తుంది అండ్ ప్రాసెస్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నా ఫ్రెండ్ సర్కిల్లో నా క్యారెట్ హల్వాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా క్యారెట్స్ తీసుకొని పీల్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి, అంటే తురుముకోవాలి. అండ్ కాజు, బాదం అండ్ ఇలాచీ పౌడర్, గీ, కండెన్స్డ్ మిల్క్. కండెన్స్డ్ మిల్క్ అనేది మిల్క్ ప్లేస్లో తీసుకుంటున్నామండి. ఇది స్వీట్ కండెన్స్డ్ మిల్క్, అందుకని నేను షుగర్ వాడట్లేదు. ఇంకా ఇందులోనే షుగర్ ఉంటుంది. మీరు కనుక ప్లెయిన్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నట్లయితే షుగర్ వాడండి. అండ్ మిల్క్ బదులు కండెన్స్డ్ మిల్క్ తీసుకోవడం వల్ల ఎగ్జాంపుల్కి 1 అవర్ ప్రాసెస్ టైం, కుకింగ్ టైం జరగాల్సింది ఉంటే అది ½ an hourలోనే అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అది సాలిడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి చాలా ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కుకింగ్ చూపిస్తాను. నేనైతే ప్యాన్ పెట్టి గీ వేసానండి. ఇన్ కేస్ మీరు కనుక ప్యాన్ ఆల్రెడీ ఏమైనా కర్రీస్ వండింది అట్లా ఏమైనా యూజ్ చేసినట్లయితే ముందుగా దాంట్లో చాలాసేపు వాటర్ బాయిల్ చేసి అవి పారబోసిన తర్వాత స్వీట్ చేయండి. లేదంటే స్వీట్ కూడా కొంచెం స్పైసీ ఫ్లేవర్ వస్తుంది అదే బౌల్లో చేస్తే. గీ వేసాను, గీ మరుగుతుంది. గీ ఒకసారి వేడయిన తర్వాత అందులో క్యారెట్ తురిమేసి ప్రాపర్గా ఫ్రై చేయాలండి. క్యారెట్ కనుక తురుము కనుక ఇది ప్రాపర్గా ఫ్రై కాకపోతే అస్సలు టేస్ట్ ఉండదు. నేను ప్రాసెస్లో మిడిల్లో చూపిస్తూ ఉంటాను ఎంత ఫ్రై చేయాలి, ఎలా చేయాలి అని. ఇలా ఫ్రై అవుతూ వస్తుంటుందండి, కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా అంటే అలా గీ వస్తూ ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అంత గీ ఉండాలి, లేదంటే అసలు ఫ్రై అవ్వదు. కచ్చగా అసలు టేస్ట్ ఉండదు నిన్న అంత గీ లేకపోతే. మేబీ ఈ క్యారెట్స్ మోర్ దాన్ 1.5 kg ఉంటాయండి. మేబీ 1.5 kg 2 kg అలా ఉంటాయి అనుకుంటున్నాను. నేను వెయిట్ చేయలేదు. దీనికి మోర్ దాన్ 1/4 kg అయితే పట్టింది ఈజీగా. నేను ప్యారలల్గా నట్స్ కూడా ఫ్రై చేస్తున్నాను. మెయిన్ వైల్ బౌల్ తీసుకొని అందులో గీ వేసాను. కొంచెం స్లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి, లేదంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి కానీ ఫ్రై అవ్వవు. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. లేదా ఒకసారి అడుగంటినా కలర్ చేంజ్ అయినా టేస్ట్ అంతా మిస్ అవుతుంది. మీరు ఫస్ట్కి ఇప్పటికీ కలర్ చేంజ్ చూస్తుండొచ్చు. ఫ్రై అయింది, బట్ ఇది కూడా ఇంకా సరిపోదు, ఇంకా ఫ్రై అవ్వాలి. ఇలా రోస్ట్ అవ్వాలండి కంప్లీట్గా. ఇలా ప్రాపర్గా రోస్ట్ అయిన దాకా కండెన్స్డ్ మిల్క్ వేయొద్దు. వన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత క్యారెట్ ఫ్రై అవ్వదు. సో ముందుగానే కండెన్స్డ్ మిల్క్ వేయడానికి ముందే మనకి ఎంత ఫ్రై కావాలో అంతవరకు ఫ్రై చేసుకోవాలి. నాకు అది అయినా ఫ్రై అయింది చూడండి, ఆ మాత్రమన్నా ఫ్రై అవ్వాలి. మామయ్య
2 వేసుకుంటున్నాను. సరిపోకపోతే థర్డ్ వేస్తాను. నాకు తెలిసి 2 సరిపోతుంది అనుకుంటున్నాను. ఇది స్వీట్ కండెన్స్డ్ మిల్క్ కాబట్టి షుగర్ కూడా అవసరం లేదు. ఒకవేళ పాలు వేసేది ఉంటే ఈ టైంలో పాలు వేయాలి. థిక్ మిల్క్ చాలా వేయాలి. ఈ ఉన్న క్వాంటిటీ కన్నా 3 టైమ్స్ 4 టైమ్స్ ఎంత ఎక్కువ మిల్క్ వేసుకుంటే అంత కోవా ఫామ్ అయ్యి టేస్టీగా వస్తుంది. మొత్తానికైతే నా క్యారెట్ హల్వా రెడీ అయిందండి. కండెన్స్డ్ మిల్క్ అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఒక 5 మిల్క్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఆల్రెడీ అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి. అదే మిల్క్ వేస్తే చాలా టైం పడుతుంది. మిల్క్ అంతా తగ్గిపోయి అది ఇట్లా ఏమంటారు కోవాలాగా తయారవ్వాలి కాబట్టి చాలా టైం పడుతుంది. ఫైనల్గా నా నట్స్ వేసుకుంటున్నాను నేను. మాను క్యారెట్ హల్వా రెడీ. అట్లా తింటావా? అమ్మకు పెట్టలే, అమ్మకు పెట్టలే. మొత్తం తినేసినావా? మరి అమ్మకి, నానికి, తాతయ్యకి, నాన్నకెట్లా? సూపర్. ఎవరు చేసిండ్రా? మను చేసిందా, అమ్మ చేసిందా? ఓ మను చేసిందా? ఓ సూపర్. అత్తమ్మ మను చేసిందంట క్యారెట్ హల్వా. టేస్ట్ చేయను మీ మనవరాలది. ఓకే బాయ్ చెప్పు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి.